తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం మరింతగా రగులుతోంది. కొత్త కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఏకంగా తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వం పైన, తెలంగాణ జాతి పైన, తెలంగాణ సమాజం పైన పరుష పదజాలంతో వాళ్ళు వాడుతూ ఉన్నారు, దూషిస్తున్నారని చెప్పి క్షేత్రస్థాయిలో ప్రజలంతా రగిలిపోతున్నారు. ఇప్పటివరకు ఒక స్థాయి వరకు ఉన్నటువంటి ఉద్యమం కాస్త రెట్టింపైంది. నిన్న బంద్ సక్సెస్ అవడంతో వివిధ కుల సంఘాలు కూడా రోడ్డుపైకి చేరుకొని వాళ్ళ యొక్క నిరసన గలాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం విశ్వకర్మలంతా కూడా రోడ్లపైకి ఎక్కి వాళ్ళంతా కూడా భిక్షాటన, విశ్వకర్మల భిక్షాటన ఆ ఫ్లెక్సీ మనం చూస్తున్నాం. వారంతా భిక్షం ఎత్తుకుంటున్నారు. మీరు చేయడం మూలంగా మా వ్యాపారాలు దెబ్బతిన్నాయి, మా వృత్తులు దెబ్బతిన్నాయి, మాకు ఉపాధి లేకుండా పోయింది, సమాజంలో మాకంటూ ఎటువంటి ఉపాధి లేకుండా పోయింది, మా కుటుంబాలని కూడా పోషించుకోలేకపోతున్నాం, పూర్తిగా కనుమరుగైపోతున్నామని చెప్పి వారంతా రోడ్డెక్కి భిక్షాటనకు దిగారు. ఈ స్థాయిలోనే స్వర్ణకారులు సిద్ధమవుతున్నారు. ఈ స్థాయిలోనే ఇంకా ఇతరత్ర వ్యాపార సంఘాలు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్గా ఉంది ఇటు విశ్వకర్మలు, స్వర్ణకార కుల సంఘానికి సంబంధించినటువంటి స్వర్ణకారులు, కుమ్మరులు, వీళ్ళంతా కూడా ఉత్పత్తి కులాలన్నీ కూడా ఇప్పుడు దెబ్బతిన్నాయన్నట్టుగా వారంతా కూడా ఒక్కొక్కరిగా బయటికి వెళ్తున్న పరిస్థితి కనబడుతోంది.